హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వచ్చేది సంక్రాంతి, క్రిస్మస్ ఫెస్టివల్ కదండి. ఫెస్టివల్ అంటే ఏంటి? మనకైతే పెద్దవాళ్ళకైతే ఖర్చుతో కూడిన పండగండి. పిల్లలకైతే ఆనందంతో కూడిన పండగ. ఖర్చు అంటే మామూలు ఖర్చు ఉండదండి. బట్టలని, పిండి వంటలని, రిలేటివ్స్ వస్తారు. వాళ్ళకి బట్టలు తీయడం, అంటే ఆడపడుచులు అందరికీ బట్టలు తీయడం, ఎంత ఖర్చు మొదలవుతాదో సంక్రాంతి ఫెస్టివల్‌కైతే. కొంతమంది అప్పు గూడా చేసి చేయాల్సి వస్తది. అలాంటి పరిస్థితి లాస్ట్ ఇయర్ నేను పడ్డాను. అందు గురించే ఈ ఇయర్ గట్టి నిర్ణయం తీసుకొని పొదుపు చేయడం మొదలుపెట్టా. సంవత్సరం వరకు గూడా నేను చేసిన పొదుపు ఈరోజు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ రోజుల్లో డబ్బు చిటికేసినంత ఈజీగా ఖర్చయిపోతుంది. కష్టపడడం ఎంత చెమట ఊర్చినా సరే మన చేతికి మనం అనుకున్నది అందడం లేదు. అలాంటి అలాంటి పరిస్థితిలోని మనం సేవింగ్ చేయడం వల్ల మనకెంత బెనిఫిట్ ఉంటదో తెలుసా? అవసరమైనప్పుడు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి చేయి చాచాల్సిన అవసరమే ఉండదు. ఎందుకంటే పొదుపు చేసే డబ్బులు ఉన్నాయని ఒక ధైర్యాన్ని ఇస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే, పొదుపు చేయడం ఇప్పటి నుంచైనా స్టార్ట్ చేయండి. మీకు తోచినంత రూపాయి కష్టపడితే దాంట్లో పావలా పొదుపు చేయడానికి ఆలోచించండి. ఈ రోజుల్లో సేవింగ్ చాలా బెటర్ అండి. నేను సేవింగ్ చేసే అన్నీ కూడా చిన్న చిన్న మోతాదులోనే. ఒక రూపాయి ఇప్పుడు పాల ప్యాకెట్ తీసుకొచ్చాననుకో, రూ. 18 పాల ప్యాకెట్‌లో రూ. 2 మిగిలితే రూ. 2 ఎళ్లి సేవ్ చేస్తాను. కూరగాయలు మార్కెట్‌కి వెళితే రూ. 100లో ఒక రూ. 10 మిగిలితే సేవ్ చేస్తాను. కరెంటు బిల్లులోని 1500, రూ. 1000, 500లోని వచ్చే కరెంటు బిల్లుల్లోని మనం ఒక 100, 50 సేవ్ చేయలేమా? ఈ విధంగా చేసిన సేవింగేనండి ఇప్పుడు మీకు చూపిస్తుందంతా. ఆడవాళ్ళు చేయలేనిదంటూ ఏమీ ఉండదండి. మొదలుపెట్టి చూడండి, ఒక రూపాయితో అయినా చాలా పొదుపు చేయగలుగుతారు. దీనికి తోడుగా భర్త ఉంటే ఇంకా బాగుంటుందండి. మనము ఒక రూపాయి సేవ్ చేస్తే వాళ్ళు ఒక రూ. 10 సేవింగ్‌కి మనకి ఇస్తే ఇంకా అభివృద్ధి చెందుతాము. సంక్రాంతి ఫెస్టివల్‌కి ఎంత ఖర్చవుతదండి? ప్రతి కుటుంబంలోని ఖర్చు ఉంటది. ప్రతి ఒక్కళ్ళకి ఖర్చు ఉంటది. ప్రతి ఒక్కళ్ళు బట్టలు తీసుకోవాలి. అత్తగారు, మామగారు, అమ్మగారు, నాన్నగారు, పిల్లలకి, ఆడపడుచులకి పిండి వంటలు వండి ఇంటికొచ్చిన బంధువులు ఆ 4 రోజులు ఉన్నందుకు వంట ఖర్చుకి ఎంతండి? 1, 2 కాదు, వారం రోజులకి వేలల్లో ఖర్చు అవుతది. కాబట్టే ఒక రూపాయి పొదుపు చేస్తే ఖర్చు కొంచెం మనము తగ్గించినట్లు ఉంటాది. అప్పు చేయాల్సిన అవసరం కూడా ఉండదు. పండగ పేరు చెప్పి ఒక్కొక్క ఇంటిలోనైతే శాలరీలో బోనస్‌లొస్తాయి. ఒక్కొక్క ఇంటికైతే బోనస్‌లు రావు. వచ్చే శాలరీ ఒక్కటే. వచ్చే బోనస్‌లోని ఖర్చు చేసినోళ్ళు హ్యాపీగా ఉంటారు. రాలేని వాళ్ళ పరిస్థితి ఏంటి? అందు గురించి ముందు జాగ్రత్తగాన సేవింగ్ అనే ప్రాసెస్‌ని మొదలుపెట్టండి. నా ఒక్క చిన్న ఆలోచన నలుగురికి పంచితే ఒకలైనా నాలా ఆలోచించి మారుతారు, సేవింగ్ చేయడం మొదలు పెడతారు అనే అంశంతోటి మీ ముందుకు వస్తున్నానండి. ప్రతి ఒక్క వీడియోలో కూడా సేవింగ్ చెయ్యాలి అన్న కాన్సెప్టే నాకు మీతో షేర్ చేసుకోవాలన్నదే నా ఆలోచన. నా మాట కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దానితో పాటు మీకు ఈరోజు ఒక చిన్న సలహా కూడా ఇస్తానండి. ఇంట్లోని డబ్బు నిలవట్లేదని బాధపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఇలా చేయండి, చాలా బెనిఫిట్ ఉంటుంది. ఇంట్లో ఉన్న ఉప్పు సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఉండేదే. కాబట్టి ఉప్పు ఎవ్వరికి కూడా ఇవ్వకండి. ఉప్పు ఎప్పుడు జాడీలో నిండుగా ఉండేలా చూసుకోండి. ఉప్పు అడుక్కి వెళ్ళకుండా, అంటే అయిపోయే స్థితి వచ్చేంత వరకు ఉంచకండి. ఎప్పటికప్పుడు తెచ్చి దాంట్లో నింపుతూ ఉండండి. ఉప్పు లక్ష్మికి సంకేతంగా ఉంటుంది. పెద్దలు చెప్తారు కదా. ఇది ముఖ్యంగా కల్లుప్పండి. చాలా మంచిది మన ఇంట్లో ఉంటే. ఎవరడిగినా ఇచ్చేస్తే మన లక్ష్మీదేవి పోయినట్లే. కాబట్టి ఉప్పు ఎవరడిగినా ఇవ్వకండి. అది అందరూ పాటించవలసిందే. ఉప్పు విషయంలోని మనందరికీ తెలుసు, ఇంట్లో పిల్లలున్న వాళ్ళకైనా, కొత్తగా పెళ్ళైన దంపతులకైనా ఉప్పుని దిష్టి తీస్తారు. అదే ఉప్పుని మనము ఇంటికి 3 సార్లు, గురువారం నాడు కానీ, శుక్రవారం నాడు కానీ మన ఇంటి ముందు ఉండి మనమే దిష్టి తీసుకుంటే చాలా మంచిదండి. అలాగ నేను చేస్తాను కాబట్టే ప్రతిరోజు మీరు గురువారం కానీ, శుక్రవారం కానీ మిమ్మల్ని చేయమన్నాను. అవి చాలా మంచిదండి. నేను ప్రతిరోజు చేస్తానండి. అందు గురించి నా ఇంట్లోని లక్ష్మి అలాగా ఉంటూనే ఉంటుంది. నాకు దేవుడిచ్చిన వరం అండి. దాన్ని నేను వదులుకోను. ఇలాంటి మంచి మంచి మాటలు ఎవ్వరూ షేర్ చేయరండి. కానీ ఏమైంది షేర్ చేస్తే? నాకు కలిగింది వాళ్ళకి కలుగుతుంది అని ఒక చిన్న ఆశ అన్నట్లుగా చెప్పడం మర్చిపోయాను. మొత్తం నాకు అమౌంట్ వచ్చింది 23,000 దాచానండి. ఒక రూపాయితోటి స్టార్ట్ చేశాను. చూశారు కదా, ఇంత అయ్యింది. ఒక రూపాయితో స్టార్ట్ చేశాను. ఒక రూపాయి పోగు చేస్తేనే అవుతుందండి. అంతేగాని రూపాయి అని వదిలేయకండి.
ఒక రూపాయికి 4 రూపాయలు వేయండి, తర్వాత 10 రూపాయలు వేయండి, తర్వాత అలా పెంచుకుంటూ వెళ్ళారంటే మీకు తర్వాత లాస్ట్లోనే ఎక్కువ మోతాదులో చూసి ఆనందం కలుగుతుంది. నా మాట కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి ఎన్నో మంచి మంచి వీడియోలు షేర్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ వీడియోలో జర్నీ అంటే టెంపుల్స్కి వెళ్ళినప్పుడు మనం ఎలాగా పొదుపు చేసుకోవాలి ఆ అమౌంట్ అన్నది షేర్ చేస్తాను. నేను ఎంత దాసానో కూడా చెప్తానండి.